చక్రి, ఏంట్రా ఇక్కడికొచ్చావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏమైంది? ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచిరా? లాయర్ నుంచి. లాయర్ నుంచా? అంటే విడాకుల గురించా? అవును. డాక్యుమెంట్స్ రెడీ చేశాడంట. మేము కన్ఫర్మ్ అని చెప్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడంట. మరి నువ్వేమన్నావు? ఏమంటాను? ఇవ్వమనలేను, ఇవ్వకుండా ఆపలేను. ఏం చేయాలో అర్థం కాకే ఇక్కడికి వచ్చాను. నువ్వు విడాకుల గురించి చెప్పినప్పటి నుంచి నాకు చాలా బాధగానే ఉందిరా. కనీసం నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ మధ్య నువ్వు అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధం ఏంట్రా? మరి లేకపోతే ఏంటి? రాత్రే కదా గురక పెట్టి మరీ నిద్రపోయావు. నిద్ర రావట్లేదు అంటావేంటి? అది అలసటతో వచ్చిన నిద్రరా, మనస్ఫూర్తిగా వచ్చింది కాదు. ఏంటో అన్నయ్య, నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదు. పోనీ నేనేమైనా మాట్లాడినా? ఏం మాట్లాడుతావు? విడాకులు తీసుకోవడం చక్రికి ఇష్టం లేదమ్మా అని చెప్తాను. కొన్ని రోజులు వాయిదా వేయమని చెప్తాను. చెప్పు. ఇప్పుడు కనీసం తిరిగి వచ్చింది. అలా చెప్పావంటే ఈసారి ఇంక చచ్చినా రాదు. మరి ఎలా రా? నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి అంటే? నా ప్రేమ గురించి తనకు చెప్తాను. తనకి నా ప్రేమ అర్థం కావట్లేదు. అందుకే విడాకులు కోరుకుంటుంది. మీరు లేకుండా నేను ఉండలేనని, నేను తనని ఎంతలా ప్రేమిస్తున్నానో, ఎంతగా ఆరాధిస్తున్నానో అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా తను నా ప్రేమను అంగీకరిస్తుంది. ఇంకా మనతోనే ఉండిపోతుంది. ఒకవేళ తను నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే? ఏం పర్లేదు, ఎలాగో విడాకులు కావాలంటుంది కదా, ఇచ్చేస్తాను. విడాకులు ఇచ్చేశాక తనను నేను ప్రేమించిన విషయం తెలిసి ముందే ఎందుకు చెప్పలేదని నన్ను నిలదీస్తే జీవితాంతం ఆ రిగ్రెట్తో బతకాల్సి వస్తుంది. ఏదేమైనా సరే నా మనసులో ఉన్నది తనతో చెప్పే తీరుతానన్నయ్య, చెప్పే తీరుతాను. ఈవిడేంటి ఇంకా రావట్లేదు? ఈ పాటికి ఆఫీస్ అయిపోవాలి కదా. గుండెంటి ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది? కొంపతీసి ఆగిపోతుందా? ఈరోజు ఏదేమైనా సరే నా మనసులోని మాట తనకి చెప్పి తీరాల్సిందే. ఓకే విక్కీ, బాయ్. బాయ్ దివ్య. లక్కీ కమ్. ఎక్కడికి? ఇంటికి. ఆల్రెడీ వెళ్తున్నాం కదా. అదే నా కార్లో వెళ్దాం అంటున్నాను. ఏంటి స్పెషల్ ఆఫర్? తనకు ఒక్కదానికేనా? మాకు లేదా? తనంటే నేను వెళ్లే దారిలోనే కాబట్టి రమ్మంటున్నాను. మీ హాస్టల్ మేం వెళ్లే దారిలో కాదు కదా. అమ్మో అమ్మో, ఇప్పుడు కానీ వాడితో కారులో వెళ్ళిపోయిందంటే వాడు తనని ఇంప్రెస్ చేసి గద్దలా తన్నుకుపోయినా తన్నుకుపోతాడు. అర్జెంటుగా వాడిని పంపించేయాలి. హాయ్. మీరేంటి ఇక్కడ? మీకోసమే వచ్చాను. నా కోసమా? అవును. ఇతను మీ అన్నయ్య కదా? ఐ మీన్ ఆ రోజు మీ కజిన్ అని చెప్పావు. కజిన్ అంటే అన్నయ్య కాదురా, మావయ్య కొడుకుని కూడా అర్థం రయ్యదవ్వ. హలో అండి, బాగున్నారా? చాలా. ఓకే లక్కీ, మీ అన్నయ్య వచ్చాడు కదా, కలిసి వెళ్ళిపోండి. బాయ్. బాయ్. ఏమండి, ఈ ఒక్క రోజుకి మీరు కొంచెం ఒంటరిగా వెళ్ళగలరా? ఎందుకు? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే ఓకే, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. బాయ్. బాయ్. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు? ఇక్కడ కాదండి. ఇంట్లో చెప్తారా? కాదు, ఒంటరిగా ప్రశాంతంగా మాట్లాడాలి. అంత సీరియస్ మ్యాటరా? కొంచెం సెన్సిటివ్ మ్యాటర్. సరే,
పదండి. ఆహా స్వామి. వర్షం వస్తుందంటారండి? నేను సౌదాలో పనిచేస్తున్నాను, వాతావరణ శాఖలో కాదు. జోక్ బాగుంది. మరి నవ్వలేదేంటి? నవ్వాను కదా. ఓ, అది నవ్వా? బాగుంది, కీప్ ఇట్ అప్. మళ్ళీ జీవితంలో అలాంటి నవ్వు నవ్వకండి, నేను జడుచుకుంటాను. ఏమండి? సరే, ఏదో విషయం మాట్లాడాలన్నారు, ఏంటది? దాని గురించే ప్రిపేర్ అవుతున్నాను. మీరేమైనా పరీక్షలు రాస్తున్నారా? కాదు, అసలు విషయం ఏంటంటే వేడి వేడి పల్లె పల్లె. సార్ పల్లెలు కావాలా? రే, దీన్ని ఏమంటారా? పల్లియే సార్. నువ్వే అమ్మావు, మళ్ళీ నువ్వే వచ్చి డిస్టర్బ్ చేస్తావేంటి? ఏంటి సార్, ఇద్దరు ఏకంగా బస్సు పోయేంత దూరంలో కూర్చున్నారు, మీకు ఇంతకన్నా డిస్టర్బెన్స్ ఏముంటుంది సార్? ఒకసారి అటు చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోండి సార్. మీరు మొదటిసారి బయటకు వచ్చారా? వెళ్ళి దగ్గరగా కూర్చోండి. పల్లెలే పల్లె. ఇప్పుడే కదండి అలా నవ్వొద్దని రిక్వెస్ట్ చేశాను. అసలు సంగతి ఏంటో చెప్పండి. అసలు విషయం ఏంటంటే అది సోది సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా, చెయ్యి చూసి చెబుతా. బెజవాడ దుర్గమ్మ, మధుర మీనాక్షమ్మ, కంచి కామాక్షమ్మ. ఆపమ్మా సోది. మేమేదో మాట్లాడుకోవడానికి వస్తే మధ్యలో నీ సోదేంటి? సోది సోదని తీసి పారేయకండయ్యా. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. మా తల్లి మొక్కాన లచ్చిందేవి కళ్ళ ఉట్టి పడతా ఉండాది. 6 నెలలు తిరిగేసరికి నీకు మంచి వార్త చెబుతాది. ఆపమ్మా ఆపు, మాకు సోదొద్దు, నువ్వెళ్ళు. నీ ఇట్టం తల్లి, ఈ అయ్యతో కొంచెం కట్టం తల్లి, నువ్వు జాగ్రత్త. సోది చెప్తానమ్మ సోది. ఇప్పుడు చెప్పండి. కొంచెం ప్లేస్ మారుద్దాం, అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. చెప్పండి. నేను చెప్తే మీరు ఎలా తీసుకుంటారో తెలియక భయపడుతున్నాను. ఇంత సాగదీస్తే సెలవు తీసుకుంటాను. వద్దొద్దు, చెప్తాను. చెప్పండి. మన పెళ్ళి ఎలా జరిగిందో మన ఇద్దరికి బాగా గుర్తుంది కదా. ఇంకో దారి లేక పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాం. అవును, ఆట పెళ్ళి ఎలాగైనా జరుగుండొచ్చు, దాన్ని మీరు ఎలాగైనా తీసుకొని ఉండొచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని నా సొంత భార్యలాగే చూస్తున్నాను. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చారు. మీకు గుర్తుందో లేదో, మనం మీ ఊర్లోనే కలిసాం. త్వరగా పదండి, లేట్ అవుతుంది. మీరు ఎక్కాల్సిన కారు అనుకుని నా కారు ఎక్కి సారీ చెప్పి దిగిపోయారు. సారీ సారీ, నేను వేరే కార్ ఎక్కబోయి మీ కార్ ఎక్కేశాను. ఆ తర్వాత పిల్లకోడ్ యాక్సిడెంట్ చేసినప్పుడు మళ్ళీ కలిశారు. తప్పు మీది. వాట్? అతను కరెక్ట్ గానే వచ్చాడు, మీరే తప్పుగా డ్రైవ్ చేశారు. ఆ తర్వాత మీ ఇంటికే నేను డ్రైవర్గా వచ్చాను. రండి రండి, కూర్చోండి మేడం. దేవుడు పదే పదే కలుపుతున్నాడంటే మనకి రాసిపెట్టుందని నమ్ముతూ వచ్చాను. మీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి చాలా బాధపడ్డాను, కానీ ఆ పెళ్లి నుంచి మిమ్మల్ని తప్పించే అవకాశం నాకే వచ్చింది. ఈ రాత్రికి నేను ఈ ఇంట్లో నుంచి బయటపడాలి. నేను బయటపడ్డానికి సాయం చేస్తారా? అది కూడా దేవుడి సంకల్పమే అనుకున్నాను. బయటికి తీసుకెళ్తుంటే పరిస్థితుల వల్ల మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెళ్లి చేసుకో, అది కూడా దేవుడు చేసిన పెళ్ళే అని బలంగా నమ్మాను. మీరేమో ఎప్పుడు చూసినా ఈ పెళ్లి గురించి, ఈ బంధం గురించి
దూరం అయిపోవాలని చూస్తున్నారు. విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. కానీ మీరు వెళ్ళిపోతే నాకేమాత్రం మంచి జరగదండి. మళ్ళీ మా ఇల్లు వెలవెలబోతుంది. మా ఇంట్లో సంగతి పక్కన పెట్టండి, నేను మళ్ళీ ఒంటరివాడిని అయిపోతాను. మీలా నేను విడిపోవాలని ఒక్కసారి కూడా అనుకోలేదు. మీరు మా ఇంట్లో అడుగుపెట్టి అందరితో కలిసిపోవడం నాకు ఇంకా బాగా నచ్చింది. కాబట్టి మీరు నన్ను మీ భర్తగా యాక్సెప్ట్ చేయండి. నేను మిమ్మల్ని నా భార్యగా ఎప్పుడూ యాక్సెప్ట్ చేశాను. ఏమంటారు? జవాబు చెప్పండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదు, మీరు ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పారు. ఈ పెళ్లి నా అవసరం కోసం జరిగింది. అది అవకాశంగా తీసుకుని మీరు అడుగుతున్నారని నేను అనుకోవడం లేదు. మీ మనసులో నన్నింత ఇష్టపడుతున్నారని నిజంగా నాకు తెలీదు. నేను మీ లైఫ్ని ఎటూ కాకుండా మార్చానని గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నా మనసులో ఏముందో అది చెప్తున్నాను. మంచో చెడు ఒకసారి నా మెళ్ళో తాళి పడింది. ఇక ఈ లైఫ్లో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. మీతో పాటు బృందావనంలో ఉండే అందరూ నాకు నచ్చారు. ఇంత మంచి ఫ్యామిలీని, మిమ్మల్ని నేను దూరం చేసుకోవాలని కూడా అనుకోవడం లేదు. కాబట్టి నేనెప్పటికీ మీ భార్యగానే ఉండిపోదలుచుకున్నాను. ఇదంతా నా డ్రీమా? ఇదే విధంగా పొల్లుపోకుండా చెప్తే తప్పకుండా నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసి తీరుతుందో. ఏమండి, ఒక్క పల్లి గింజ తినడానికి అరగంట పట్టింది. ఈ అరగంటలో మీరు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. పోదామా? ఆగను. ప్లీజ్, అరే ఆగు. చంపేస్తాను మళ్ళీ ఆ మాట అన్నావంటే. సారీ సారీ సారీ. రే సతిగా, రే చక్రిగా, ఎలా ఉన్నారా? ఇదిగో బెగ్గర బతుకైపోయింది. తను నా భార్య మహాలక్ష్మి. హలో అండి. హలో. నా భార్య అని పరిచయం చేసి నాకు ఖండించలేదంటే మెల్లమెల్లగా నా మీద ఇష్టం పెంచుకుంటున్నట్టే కదా. బాయ్, నేను వెళ్తున్నాను. ఏ ఆగు ఆగు. ఆగమా, ఏం జరిగిందిరా? చీటింగ్ చేసిందిరా. మళ్ళీ ఆ మాట అన్నావంటే బాగో చెప్తున్నాను. ఏమైంది అసలు? ఎందుకు గొడవ పడుతున్నారు? మీరిద్దరూ లవర్సే కదా? అవును. కాదు. అదేంటి? నేను తను 3 ఏళ్లుగా ఒకే ఆఫీసులో కలిసి పనిచేస్తున్నాం. ఆ, 3 ఏళ్ల నుంచి నేను ప్రేమిస్తూనే ఉన్నాను. కలిసి సినిమాలకెళ్ళాం, డిన్నర్స్కెళ్ళాం, డ్రాప్ చేసేవాణ్ణి, పికప్ చేసేవాణ్ణి. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే తను ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? ఏమనడం ఏంటండి? ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఫ్రెండ్లా ఉండకూడదా? నేను ఫ్రెండ్గానే చూశాను. వీడు చెప్పినవన్నీ చేశాను. కానీ నేను అస్సలు లవ్ చేయలేదు. వీడు లవ్ చేస్తే అది వీడి కర్మ. దానికి నేనేం చేయలేను. నేనెప్పుడూ మిమ్మల్ని హస్బెండ్గా చూడలేదు. మీరు నన్ను వైఫ్ అని ఎలా అనుకుంటారు? అది తప్పు. మీరు నన్ను ప్రేమిస్తే అది మీ కర్మ. నాకేం సంబంధం లేదు. నేనేం చేయలేను. ఏంట్రా నువ్వేం మాట్లాడవేంటి? పోనీ 3 ఏళ్ల నుంచి చూస్తున్నావు కదమ్మా. నువ్వు చేసుకోవాలనుకున్నా ఇంతకన్నా మంచి భర్త దొరుకుతాడా? అసలు వీడిని నేను హస్బెండ్గా ఊహించనే లేదు. వీడు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడని తెలిస్తే ముందే విడిపోయేదాన్ని. ఆపద్ధర్మంగా తాళి కట్టించుకున్నాను కదా అని ప్రేమించమంటే నా వల్ల కాదు. భార్యగా ఉండమంటే అంతకన్నా
వీడు ప్రేమిస్తే నేను ప్రేమించాలని రూల్ ఉందా? అస్సలు లేదు. నేను పేదవాణ్ణని, నా వెనక ఆస్తులు లేవని కాదంటుందా? ఆ అమ్మాయి ఎప్పుడూ మనసు చూస్తుంది తప్ప ఆస్తులు చూడదు. అయినా మనసులో లేనిది ఆస్తులు చూసినా ప్రేమ పుట్టదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఏనాడైనా చెప్పానా? కానీ నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు తెలీదా? నేను నిన్ను ఫ్రెండ్ లాగా చూస్తున్నాను కాబట్టి ఫ్రెండ్ లాగే అనుకుంటాను. ప్రేమ అని ఎలా అనుకుంటాను? అయినా ఇప్పుడు చెప్తున్నాను, నా గురించి ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టి ఈ రోజు నుంచి వీడితో ఆ ఫ్రెండ్షిప్ కూడా నాకొద్దు. గుడ్ బై. నాకు వేరే డ్రీమ్స్ ఉన్నాయి, నాకు వేరే గోల్స్ ఉన్నాయి. అవన్నీ డిస్టర్బ్ చేసుకొని మనసులో లేని ప్రేమను తెచ్చుకోలేను. ఒకటి చెప్పి ఒకటి చేసేవాడివి నువ్వు, ఒకటి చేస్తే ఒకటి అర్థం చేసుకునేవాడివి నువ్వు. ఫ్రెండ్షిప్ ని లవ్ అనుకుంటే ఐ డోంట్ కేర్. ఏయ్ ఏయ్ ఆగు, నిన్నే. పాపం. అయినా ప్రేమించమని బలవంతం చేయడమేంటి? ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం కలిగితే తానే వచ్చి అతనితో చెప్తుంది కదా, అంతే కదా? ఆ, ఆ. ఇప్పుడు నా ప్రేమ గురించి చెప్తే మహాలక్ష్మి కూడా ఇలాగే రియాక్ట్ అయ్యి చీకొట్టి వెళ్ళిపోతుందేమో. అమ్మో, ఈ మాత్రం ఇంట్లో కూడా ఉండదు. ఏదో ఒక రోజు తనే నా ప్రేమను అర్థం చేసుకొని తిరిగి వస్తుందేమో. అవును, మీరేదో మాట్లాడాలని తీసుకొచ్చి అది వదిలేశారు. ఆహా, ఏం లేదు. పని కట్టుకుని ఆఫీస్ నుంచి తీసుకొచ్చి ఏమీ లేదంటారేంటి? ఏంటో చెప్పండి. ఆ, 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 రేపు మనం కోర్టుకు వెళ్ళాలి కదా. తెలుసు. మీరు బాధపడకండి చెప్పడానికి వచ్చాను. నేనెందుకు బాధపడతాను? ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతే బాధపడాలి కానీ మన పెళ్లి అలా జరగలేదు కదా. అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం, అనుకుని విడిపోతున్నాం. విడాకులొస్తే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు కదా. ఏంట్రా వీడు అప్పుడనగా వెళ్ళాడు, ఇంకా రావట్లేదేంటి? ఫోన్ చేద్దామన్నయ్య. వద్దులే, వాడిని డిస్టర్బ్ చేయొద్దు. ఇంకాసేపు చూద్దాం. అప్పటికి రాకపోతే అప్పుడు చేద్దాం. ఏంటి ఇద్దరు అంత కంగారుగా వెయిట్ చేస్తున్నారు? ఎవరికోసం ఉన్నాయా? చక్రిగడి కోసం రా. వాడెక్కడికి వెళ్ళాడు? బయటికెళ్ళాడు. వాడేమన్నా ఇంకా చిన్నపిల్లోడా బయటికి వెళ్తే భయపడ్డానికి? మేం టెన్షన్ పడుతుంది వాడు బయటికి వెళ్ళినందుకు కాదురా. మరి అన్నయ్య వదిని తీసుకెళ్ళినందుకు. నాకేం అర్థం కావట్లేదురా. తనని వీడెక్కడికి తీసుకెళ్లాడు? పొద్దున్న లాయర్కి ఫోన్ చేసి విడాకులు ఇప్పించడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పగానే నా దగ్గరికొచ్చి చాలా బాధపడ్డాడ్రా. తనకి ఎలాగైనా తన మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్తానని మహాలక్ష్మిని బయటికి తీసుకెళ్ళాడు. ఏం చెప్పాడో తనేమనిందో అని చాలా టెన్షన్గా ఉందిరా. వదిన అన్నయ్య ప్రేమను యాక్సెప్ట్ చేస్తే బాగుండనయ్య. అవునరా, వాళ్ళిద్దరూ కలిస్తే చూడాలని నాకు ఉంది. అది కాదన్నయ్య, తనకు కూడా వీడంటే ఇష్టం ఉండాలిగా. మొన్న వీడు చేసిన పనికి ఇంకా తనకు కోపం తగ్గలేదు. అసలు ఇలాంటి టైంలో వాడి ప్రేమని అంగీకరిస్తుందా? అంతా దేవుడి దయ. ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరూ కలిసే వచ్చారా? మీ ఆఫీస్ వైపు వర్షం పడిందమ్మా? లేదు పెద్ది, క్లైమేట్ బాగానే ఉంది, అందుకే కాసేపు బయటే ఉండిపోయాం. చక్రి, ఏమైందిరా? ఏమైనా మాట్లాడావా? అలా ఉన్నావేంట్రా? మళ్ళీ ఏమైనా గొడవైందా? నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళి గదిలో పడుకుంటాను. రేయ్ రేయ్
అన్నయ్య మాట్లాడింది వదిన్కి నచ్చలేదేమో. ఇద్దరి మధ్య ఏదో జరిగిందేమో. నేను వెళ్ళి అడగనా? వద్దు, వాడేదో చిరాకులో ఉన్నాడు, తిడతాడు. వదినా, ఏంట్రా? ఆఫీస్ పూర్తయ్యాక అన్నయ్యతో కలిసే వెళ్ళారా? అవునరా. ఎన్నడూ లేంది చక్రి ఎందుకు బయటికి తీసుకెళ్లాడమ్మా? రేపు కోర్టుకు వెళ్ళాలి కదా పెద్ది. నేను బాధపడతాననుకుని తీసుకెళ్లారు. ఇందులో బాధపడ్డానికి ఏముంది కదా పెద్ది? అక్కడ తను ఇలాగే మాట్లాడుంటుంది. వాడు చెప్పాలనుకున్నది మింగేసుంటాడు. అసలేం జరిగిందో బయటికొచ్చాక వాణ్ణి అడుగుదాం. అయినా ప్రేమించమని బలవంతం చేయడం ఏంటి? ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం కలిగితే తానే వచ్చి అతనితో చెప్తుంది కదా, అంతే కదా? కన్నా రారా. అన్నం ఆకలి లేదు, కొంచెం. తినాలని లేదు, ఎందుకు ఇలా కూర్చున్నావు? బ్రెయిన్ లేదు. ఆకలిగా లేదంటనియా? రే చక్రి, రారా కాస్త తిందు గాని. గుడి ముందు నందిలా కూర్చున్నావేంట్రా? నువ్వు పందిలా తినాలనరా, తిను. ఎన్ని తిట్లు తిట్టారు? ఎవరిని? చక్రేనేని. లేదే. మరెందుకలా ఉన్నాడు? నేనేమీ అనలేదు. కడుపులో ఏమైనా తేడాగా ఉందేమో. ఈ పూట తినకుండా ఉంటే బెటర్. అవును, కడుపులో టార్చ్ లైట్ వేసి మరీ చూస్తుంది. గుండెల్లో ఏముందో తెలియదు కానీ కడుపులో ఏముందో కనిపెట్టేస్తుంది. ఎవడికి అన్నీ తెలుసు. ఛీ! పడుకున్నారా? ఏ కనిపించట్లేదా? ప్రశాంతంగా నిద్రపోండి. ఇప్పుడే కదన్నయ్య పడుకున్నాం. మీకు వెంటనే నిద్ర పడుతుంది కదా. నీకేం రోగం? నువ్వు గుర్రు పెట్టి నిద్రపో. ఎవడొద్దన్నాడు? రే చక్రి, నీకోసం అన్నం తీసిపెట్టానురా, వెళ్ళి తినే. మీరు తిన్నారుగా, మీ అందరి కడుపు నిండిందిగా. రేయ్, ఇప్పుడు ఏడుపంతా దేనికిరా? నీ తలనొప్పి తగ్గలేదారా? నాకు తలనొప్పి అని చెప్పి ఎంతసేపు అయింది? ఇంతవరకు ఎలా ఉందని అడిగావా? తిన్నావా, తింటావా, తినకపోతే ఎలా? ఈ ప్రశ్నల్లో ఒక్కటైనా వేసావా? ఇంతకుముందు ఇలాగే ఉండేవాడువా? రేయ్, అన్నయ్యనంటావేంట్రా? ఒకడు వాడి భార్యతో మాట్లాడడానికి వెళ్ళాడు. మరి మాట్లాడొచ్చాడా? మాట్లాడలేక చచ్చాడా? పుచ్చాడా? ఒక్కరైనా అడిగారా? రేయ్, ఇప్పుడు నీ ప్రాబ్లం నీ ప్రేమ, మేం తినడమా? నీకు ఆకలేస్తే తిను. ఎవడొద్దన్నాడు? రేయ్, ఏంటన్నయ్య వీడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? మనలో ఒకడు అన్నం తినకుండా ఉంటే మాట్లాడాల్సిన మాటలే మాట్లాడారా? సారీ అన్నయ్య. నాకెందుకురా సారీ? వాడి గుండెల్లో ఎంత బాధ ఉందో అది బయటికి చెప్పుకోలేక ఎలా కుమిలిపోతున్నాడు. నీలాగా కడుపు నిండిన వాళ్ళకేం తెలుస్తుందిరా? నిజంగా సారీ అన్నయ్య. నేను అంత దూరం ఆలోచించలేదు. పోనీ నన్ను వెళ్ళి వాడికి సారీ చెప్పమంటావా అన్నయ్య? ఇప్పుడు మీరిద్దరూ వాడి దగ్గరికి రాకపోవడమే మంచిది. నిన్నిలా చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందిరా. చిన్నప్పుడు టీచర్ తిట్టిందని ఇంట్లో అన్నం తినకుండా అలిగేవాడివి. అప్పుడు నేనిలా తీసుకొచ్చి అన్నం తినిపించేవాణ్ణి. ఇప్పుడు నువ్వు పెద్దయ్యావు, నాకన్నా చాలా పొడవయ్యావు. గడ్డాలు మీసాలు వచ్చాయి, పెళ్లి కూడా అయిపోయింది.
అయినా సరే నువ్వు నా కళ్ళకి ఆ చిన్నప్పటి తమ్ముళ్లాగే నువ్వు అన్నం తినకుండా పడుకుంటే రాత్రంతా నాకు నిద్ర పడుతుందా? మనకి అడగడానికి అమ్మ లేదురా. మనమే తిట్టుకున్నా అనుకున్నా మనమే కలుసుకోవాలి. కష్టసుఖాలు కనుక్కోవాలి. మనల్ని మనమే ఓదార్చుకోవాలి. అంతే కదరా చక్రి? అన్నయ్య, నువ్వు మహాలక్ష్మిని బయటికి తీసుకెళ్ళావు, కానీ అక్కడ నీ మనసులో ఉన్న మాట తనకి చెప్పలేకపోయావు, అంతేనా? అవునన్నయ్య. చిన్నప్పుడు మిమ్మల్ని అందరినీ గుడికి తీసుకెళ్లేవాణ్ణి. ఇంట్లో బియ్యం లేనప్పుడు ప్రసాదం పెడతారని. అప్పుడు నేను పండితులు చెప్పే ప్రవచనాలు వినేవాణ్ణి. ఎంత గొప్ప అర్థం ఉండేదో తెలుసా? నా జీవితానికేం పనికి వస్తుందన్నయ్య? అందరి జీవితాలకు పనికొచ్చే మాటలేరా. శబరి రాముడి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిందట. రాముడు వస్తానని మాటిచ్చాడా? లేదే. వర్తమానం పంపించాడా? లేదు. కలలో అయినా కనిపించి వరమిచ్చాడా? లేదు. అయినా వస్తాడని నమ్మింది. సంకల్పం, రావాలనే బలమైన సంకల్పంతో ఎదురుచూసింది. చివరికి ఆ సంకల్పం రాముని చేరింది. శబరి తపస్సు ఫలించి రాముడు వచ్చాడు. ఇద్దరికీ పరిచయమే లేదు. ఒక్కసారి చూసినందుకే నువ్వు మనసు పడ్డావు. మళ్ళీ కనపడాలని మనస్ఫూర్తిగా అనుకున్నావు. మళ్ళీ కలిశారు. దేనికి? సంకల్పం, బలమైన సంకల్పం. మహాలక్ష్మి నీ జీవితంలోకి రావాలని బలంగా కోరుకున్నావు. ఏమైంది? ఇప్పుడు నీ ఇంట్లోనే ఓ గదిలో ప్రశాంతంగా నిద్రపోతుంది. అదేమిటి? అదే సంకల్పం. ఇదంతా మాయలోకంరా. మనసు నుంచి మనసుకు మనిషికే తెలియకుండా సంకేతాలు వెళ్తాయి. నీ మనసులో నువ్వు ఎంత బలంగా, విశ్వాసంగా, నమ్మకంగా కోరుకుంటావో అది జరుగుతుంది. సరేనా? తిను. ఎందుకు చెంతకి వస్తావో? నేను పేదవాణ్ణని, నా వెనక ఆస్తులు లేవని కాదంటుందా? అమ్మాయి ఎప్పుడూ మనసు చూస్తుంది తప్ప ఆస్తులు చూడదు. అయినా మనసులో లేనిది ఆస్తులు చూసినా ప్రేమ పుట్టదు. నీ ముడి వేస్తావో? అనుకోకుండా పెళ్లి చేసుకున్నావు, అనుకుని విడిపోతున్నావు. విడాకులొస్తే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు కదా. పరిహాసమా? ఏంట్రా గడియారం వంక అలా చూస్తున్నావు? ఆ గడియారం ఉన్న పలంగా ఆగిపోతే బాగుండు అని. ఏముంది, అందులో బ్యాటరీలు తీసేస్తే ఆటోమేటిక్ ఆగిపోతుంది కదా. కానీ అలా చేస్తే మీ వదిన ఆగిపోదు కదరా. ఈ కాలం ఆగిపోతే తప్ప తను ఇక్కడే ఉండిపోదు కదా. అందుకే ఆ గడియారం ఆగిపోతే బాగుండని ఆశగా చూస్తున్నాను. కానీ ఆగట్లేదు. కాలానికి కూడా నా మీద కోపం అనుకుంటానయ్యా. అందుకే తను విడాకులు కావాలి అని అడగగానే ఇంకా తొందరగా గడిచిపోతుంది. చక్రి, వెళ్ళిపోతుందన్నయ్య. ఇంకా తను నా జీవితంలో ఉండదు. వచ్చిన దారిని వెళ్ళిపోతుంది. అన్నయ్య, తనని అసలు నా జీవితంలోకి ఎవరు రమ్మన్నారన్నయ్య? ఎందుకు నా జీవితంలోకి వచ్చి
నన్ను ఇలా బాధ పెడుతుంది? అసలు నేను చేసిన తప్పేంటి? తనని ఇష్టపడ్డమేనా నా తప్పు? నాకంటే ఎక్కువగా తనని ప్రేమించడమే నేను చేసిన పొరపాట? ఈ ఇంట్లో అందరూ తనకు కావలసిన వాళ్లే, ఒక్క నేను తప్ప. ఎందుకన్నయ్యా? నన్ను మాత్రమే ఎందుకు తను పరాయి వాళ్ళ చూస్తుంది? ఎక్కడికమ్మా? కోర్టుకి. విడిపోవడానికా? విడాకులు తీసుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు కదమ్మా. నీ పేరు? మహాలక్ష్మి. ఏం కావాలి? విడాకులు. నీది స్వచ్ఛమైన ప్రేమరా. తను నీకు రాసిపెట్టుంటే ఆ ప్రేమే మీ ఇద్దరిని ఒక్కటి చేస్తుంది.